Right. Similar triangles exerciseలో 6.3 లాస్ట్ ప్రాబ్లం 16th ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం బోర్డు మీద ఉంది, చూడండి ఒకసారి. సో కేర్ఫుల్గా ప్రాబ్లం చదవండి. మనం ఎప్పుడు చెప్తాం, ముందు ప్రాబ్లం చదివి అసలు మనం ఏం కనుక్కోవాలి అన్న తర్వాత ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో, ఎలా అప్రోచ్ అవ్వాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ మీరు కనుక నోటీస్ చేసినట్లయితే ఇక్కడ ఏడిపిఎం అనే రెండు మీడియన్స్ ఉన్నాయంట ఏబిసి పిక్యూఆర్ ట్రయాంగిల్స్కి. సో ఏబిసి అండ్ పిక్యూఆర్ రెండు ట్రయాంగిల్స్ తీసుకున్నాను. ఏడి అంటే ఏ వర్టెక్స్ నుంచి డ్రా చేసిన మీడియన్, పిఎం అంటే పి వర్టెక్స్ నుంచి డ్రా చేసిన మీడియన్. సో ఇలా రెండు మీడియన్స్ డ్రా చేశాను. మీడియన్ అంటే వర్టెక్స్ ఏ వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ మిడ్ పాయింట్కి జాయిన్ చేయాలి. సో అది మీడియన్ అవుతుందమ్మా. సో ఈ మీడియన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం కనుక అబ్జర్వ్ చేస్తే బీడి డిసి, డి అనేది మిడ్ పాయింట్ అని చెప్పుకున్నాం కదా, కాబట్టి ఖచ్చితంగా బి నుంచి డికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో డి నుంచి సి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. సో డిస్టెన్స్ బి నుంచి డికి డిస్టెన్స్ని బీడీతోనే కదా చూపిస్తాం మనం. డి నుంచి సికి డిస్టెన్స్ డిసి, ఈ రెండు ఈక్వల్. అంతేకాదు ఇక్కడ మీరు నోటీస్ చేయండి, ఈ బీడీ డిసితో పాటు BC/2 అంటే ఈ మొత్తం లెంత్లో హాఫ్ తీసుకున్న ఈ లెంత్కి ఈక్వల్ అవుతాయి అని మీనింగ్ అనమాట. సో ముందుగానే ఇది రాసేసానండి, ఇది అవసరం వస్తుందని. అట్లాగే ఇక్కడ కూడా మీరు నోటీస్ చేసినట్లయితే ఈ లెంత్ చూడండి, M ఈజ్ ద మిడ్ పాయింట్, ఎందుకంటే వాడే అంటున్నాడు PM ఈజ్ ద మీడియన్ అండి. మీడియన్ అంటే ఏంటి, మిడ్ పాయింట్ దగ్గరే టచ్ చేస్తుంది. సో మనం ఒక పాయింట్ గీసి దాన్ని మిడ్ పాయింట్గా తీసుకుంటాం. సో QM ఈజ్ ఈక్వల్ టు MR దట్ ఈక్వల్ టు టోటల్ లెంత్ బై 2. టోటల్ లెంత్ బై 2 రాస్తే అది QM అన్నా రాసుకోవచ్చు, MR అనైనా రాసుకోవచ్చు అనమాట. సో ముందుగా ఇచ్చిన ప్రాబ్లం నుంచి రెండు డయాగ్రామ్స్ ఏబిసి పిక్యూఆర్ డయాగ్రామ్స్ డ్రా చేసి మీడియన్ డ్రా చేసి ఆ మీడియన్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో ఇక్కడ రాశాను. మనం ఈ మీడియన్ అన్నారు కాబట్టి బీడీ లెంత్ డిసి లెంత్ అండ్ BC/2 లెంత్లు సేమ్ ఉంటాయి అని రాసేసుకున్నాం. ఆ తర్వాత ఇక్కడికి రండి, ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇవి రెండు మీడియన్ అనే కాకుండా ఇక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏంటా ఇన్ఫర్మేషను, ఏబిసి ట్రయాంగిల్ పిక్యూఆర్లు సిమిలర్గా ఉన్నాయి అన్నారు. సో సిమిలర్గా ఉన్నాయి అంటే ఒకే షేప్ ఉన్నాయి అని అర్థం. ఒకే షేప్ ఉంటే ఖచ్చితంగా ఏం జరుగుతుంది మనకి ఇక్కడ, ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్ అంటే సర్కిల్ చేసాను చూడండి ఇక్కడ. సో కంపల్సరీగా కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ప్రపోర్షనల్గా ఉంటుంది. కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ప్రపోర్షనల్గా ఉంటుంది. నెక్స్ట్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ఇక్కడ నేను వీడిచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి ఆ రెండు డయాగ్రామ్స్ గీసానమ్మా. ఇక్కడ ఈ బోర్డు మొత్తం ఇంత కనిపిస్తుంది, బట్ నేనేం చేశాను అంటే వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ డయాగ్రామ్లో గీసాను. మనం సొంతగా ఏం చేయలేదు, సొంతగా చేసిందల్లా ఒకటే. మీడియన్ అన్నారు కాబట్టి డి ఈజ్ ద మిడ్ పాయింట్. ఈ రెండు గివెన్ అమ్మా, ఇది మొత్తం గివెన్. ఇదేమో ఏబిసి సిమిలర్ టు పిక్యూఆర్ అని, ఇదేమో డి ఈజ్ ద ఏడి మిడ్ పాయింట్ అన్నారు కదా. సో డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ BC అవుతుంది అండ్ M ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ QR అవుతుంది అండ్ రాసి అంతే ఇక్కడ. ఇప్పుడు ఈ రెండు దీని నుంచి ఈ రెండు సిమిలర్ అన్నారు కాబట్టి ఈ రెండు రిలేషన్స్ ఉంటాయి. ఆ తర్వాత ఇప్పుడు క్వశ్చన్లకు రండి. ప్రూవ్ దట్. ఏం ప్రూవ్ చేయమని అడిగారు, AB/PQ ఈక్వల్ టు AD/PM. అది ఒక రేషియో. ఒక రేషియో ఈక్వల్ అని ప్రూవ్ చేయాలంటే గుర్తుపెట్టుకున్నాము, మనకి మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఈ రేషియోస్ ఎలా ఈక్వల్ అని ప్రూవ్ చేయమని అడుగుతూ ఉంటాడు, లేదా సైడ్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయమని అడుగుతూ ఉంటాడు. అప్పుడు మనం చేయాల్సిన పని సిమిలర్ ట్రయాంగిల్స్ అని చూపించడమే. మరి ఏ ట్రయాంగిల్స్ తీసుకొని సిమిలర్ అని ప్రూవ్ చేయాలి అంటే ఇక్కడ ఏబి ఏడి న్యూమరేటర్లో లెటర్స్ ద్వారా మనకు ఫామ్ అయిన ఒక ట్రయాంగిల్ చూడండి. ఏ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, ఏబిడి ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఏబిడి. నెక్స్ట్ కింద డినామినేటర్ ద్వారా మనకు ఫామ్ అయ్యే ట్రయాంగిల్ ఏంటి అంటే పిక్యూఎం ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఈ రెండింటిని సిమిలర్ అని చూపించాలి ఇప్పుడు మనం. సో ఈ రెండు సిమిలర్ అని చూపిస్తే ఆటోమేటిక్గా మనకి ఈ రేషియో వచ్చేస్తుంది. సో ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. ఈ ప్రాబ్లం మొత్తం మీద ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇదే. సో ఇది ప్రూవ్ చేయమన్నారు అంటే మనం డైరెక్ట్గా ఇవి ఎలా ప్రూవ్ చేయాలని కాదు, ముందు సిమిలర్గా ఉన్నాయని ప్రూవ్ చేయాలి. ఏ ట్రయాంగిల్ సిమిలర్గా ఉన్నాయంటే దీని నుంచే తీసుకోవాలి మనం. సో ఇక్కడ పైన లెటర్స్ చూస్తే ఏబిడి, కింద లెటర్స్ చూస్తే పిక్యూఎం. ఇదిగోండి ఆ రెండు ట్రయాంగిల్స్ తీసుకున్నాం. డయాగ్రామ్లో చూస్తే ఆ రెండు ట్రయాంగిల్స్ ఇదిగోండి, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. ఈ రెండు మనం సిమిలర్ అని ప్రూవ్ చేయాలి. అందులో మనకి
ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అనడం వల్ల ఈ 3 రేషియోస్ ఈక్వల్ అని చెప్పాం కదా, ఇప్పుడు దీంతో పని లేదు మనకి, ఏసీ బై పిఆర్తో పని లేదు, దాని పక్కన వదిలేసేద్దాం. ఎందుకంటే ఇది ఈ ట్రయాంగిల్కి సంబంధించింది కాబట్టి ఏసీని వదిలేసేద్దాం. సో ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ తీసుకోవాలంటే మనకి ఏబీ బై పీక్యూ రేషియో వాళ్ళే ఇచ్చారు, ఏబీ బై పీక్యూ రేషియో వాళ్ళే ఇచ్చారు. ఇప్పుడు మనం బీడీ బై క్యూఎం అని చూపించాలి, బట్ వాళ్ళు మనకి బీసీ బై క్యూఆర్ అని వచ్చేసింది కదా ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పడం వల్ల. సో ఈ బీసీ బై క్యూఆర్ తీసుకొని న్యూమరేటర్ని డినామినేటర్ని ఒకే నెంబర్తో డివైడ్ చేసినా దాని వాల్యూ మారదు అని మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం. సో కాబట్టి బీసీ బై 2 క్యూఆర్ బై 2. మరి బీసీ బై 2 అంటే నథింగ్ బట్ మీరు బీడీ కానీ డీసీ కానీ రాసుకోవచ్చు. మరి బీసీ బై 2 అన్న చోట మనం బీడీ కానీ డీసీ కానీ ఇందులో ఏది రాయాలి అంటే మనం ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అని చూపించాలి కాబట్టి మీరు బీడీ అనేది రాయాలి, అంతేగాని డీసీ రాయడం వల్ల మళ్ళీ ఏమీ ఉపయోగం లేదు. సో బీసీ బై 2 అంటే బీడీ అండ్ క్యూఆర్ బై 2 అంటే క్యూఎం తీసుకొని ఇక్కడ రాశాను. సో ఏబీ బై పీక్యూ ఈక్వల్ టు బీడీ బై క్యూఎం. చూసారా ఈ రెండు రేషియోస్ ఈక్వల్ అని వచ్చేసింది. ఆ తర్వాత నెక్స్ట్ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ అని వీటి ద్వారా మనకు తెలిసింది. సో యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ ఇదిగోండి ఇక్కడ ఉంది. మరి ఈ రెండు ట్రయాంగిల్స్ తీసుకుంటే ఏబీ బై పీక్యూ అని వాడే ఇచ్చాడు, బీడీ బై క్యూఎం అని మనం ప్రూవ్ చేసాము. ఆ నెక్స్ట్ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి అని వాడే ఇచ్చాడు, సారీ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ అని వాడే ఇచ్చాడు. సో 2 sides రేషియో వాట్ ఇంక్లూడింగ్ యాంగిల్. ఇంక్లూడింగ్ యాంగిల్ అంటే చెప్పాను కదా మీకు, ఏబి బిడి ఈ రెండు సైడ్స్ బి దగ్గర మీట్ అవుతాయి అంటే బి ఈజ్ ద ఇంక్లూడింగ్ యాంగిల్. ఏ పీక్యూ అండ్ క్యూఎం, క్యూ ఈజ్ ద ఇంక్లూడింగ్ యాంగిల్ అంటే యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ అని చూపించాలి. ఆల్రెడీ అది వాడే ఇచ్చేసారు. ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పడం ద్వారా ఇక్కడ ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పడం ద్వారా యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ అని వాడే ఇచ్చేసారు. సో ఇప్పుడు మనం 2 sides రేషియో అండ్ ఇంక్లూడింగ్ యాంగిల్ ఈక్వల్ గా ఉంది. సో 2 sides రేషియో ఇంక్లూడింగ్ యాంగిల్ ఈక్వల్ గా ఉంది కాబట్టి బై SAS క్రైటీరియా దీస్ 2 triangles ఆర్ సిమిలర్. మరి 2 triangles సిమిలర్ అంటే ఇంకా ఇదిగోండి ఇక్కడ ABD is సిమిలర్ టు ట్రయాంగిల్ PQM. ఇది సిమిలర్ అయితే కరెస్పాండింగ్ సైడ్స్ రేషియో ప్రపోర్షనల్ గా ఉంటుంది. సో AB బై PQ ఈక్వల్ టు AD బై PM అవుతుంది. సో ఇదేమో మనకి ప్రాబ్లం. కొంచెం ఒక 2 minutes 3 minutes మీరు అసలు ఎలా చేయాలి, ప్రాబ్లం ఎలా అప్రోచ్ అవ్వాలి అనే దాని మీద ఆలోచిస్తే బాగుంటుంది. పెన్ను పెట్టేసి గబగబా చేసేసి నాకు పేజీలో ఇట్లా చేశాను గుర్తుంది, ఇలా చేస్తే బాగుంటుందని కాకుండా అప్రోచ్ అయ్యే విధానం నేర్చుకోవడమే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం. అప్రోచ్ అయ్యే విధానం నేర్చుకోవడం, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అంటే ఏంటి? ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు, ఇదిగోండి ఇది ప్రూవ్ చేయమన్నారు, రేషియో ప్రూవ్ చేయమని అడిగితే సిమిలర్ ట్రయాంగిల్స్ అని ప్రూవ్ చేయాలి. మరి ఏ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అని ప్రూవ్ చేయాలి? ఇదిగోండి పై నుంచి ఒక ట్రయాంగిల్ కింద నుంచి ఒక ట్రయాంగిల్ వచ్చేస్తుంది. మరి దాన్ని ప్రూవ్ చేయాలంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రూవ్ చేయాలి. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అన్నారు, ఇవి వేరు ఇవి వేరు, ఈ రెండు సిమిలర్ అన్నారు కదా. ఆ సిమిలర్ నుంచి రెండు రేషియోస్ తీసుకున్నాను. ఏసీ బై క్యూపీఆర్ వదిలిపెట్టేశాను. ఎందుకు వదిలిపెట్టేశాను అంటే ఈ ట్రయాంగిల్ సైడ్స్తో సంబంధం లేదు మనకి. నెక్స్ట్ ఒక సైడ్ రేషియో వాడే ఇచ్చాడు, రెండో సైడ్ రేషియో మనం ప్రూవ్ చేసాం. బీసీ బై 2 క్యూఆర్ బై 2 అని తీసుకొని బీసీ బై 2 అంటే బీడీ అని, క్యూఆర్ బై 2 అంటే క్యూఎం అని తీసుకున్నాం. సో ఒక సైడ్స్ రేషియో ఈక్వల్గా ఉందని వచ్చింది. అండ్ అటు ఇంక్లూడింగ్ యాంగిల్ ఈక్వల్ అని ఆల్రెడీ ఇచ్చేసాడు. బై SAS క్రైటీరియా రెండు సిమిలర్ అని చూపించాం. సిమిలర్ నుంచి మనం రేషియో రాసేస్తాం. ఇదమ్మా ప్రాబ్లం.